and ADMM plus. ADMM, Asia Defense Minister మీటింగ్, ఏషియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్. మరి ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్లో ఏషియన్ గ్రూప్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 10 కంట్రీస్. ఆ కంట్రీస్ ఏంటి? కోడ్ వచ్చేసి టీవీ క్లిప్ MBBS. అంటే థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ అండ్ మలేషియా, బ్రూనై, బర్మా అంటే మయన్మార్ అండ్ ఆ తర్వాత వచ్చేసి సింగపూర్. ఇవన్నీ కూడా మనకు ఏషియాన్లో ఉన్న 10 నేషన్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ ఈ 10 నేషన్స్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ ఒక మీటింగ్ జరుపుకుంటారు. దాన్నే మనము ADMM అని అంటాము, ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అని చెప్పేసి. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ ADMM. మరి ADMM ప్లస్ అంటే ఏంటి? ADMM ప్లస్ అంటే ఏంటి? మరి ADMM ప్లస్ అంటే ఈ 10 నేషన్స్ ఉన్నాయి కదా, ఇందాక చూసుకున్న ఏషియన్ నేషన్స్, ఈ 10 నేషన్స్తో పాటుగా మళ్ళీ 8 నేషన్స్ అన్నవి ఉంటాయి. ఈ 8 నేషన్స్ ఏంటి అంటే, ఈ 8 నేషన్స్ వచ్చేసి ఏషియన్ గ్రూపింగ్ యొక్క డైలాగ్ పార్ట్నర్స్. ఏషియన్ గ్రూపింగ్ యొక్క డైలాగ్ పార్ట్నర్స్. ఈ డైలాగ్ పార్ట్నర్స్ 8 ఉంటాయన్నమాట. ఈ 10 ప్లస్ ఈ డైలాగ్ పార్ట్నర్స్ 8, టోటల్లీ 18 డిఫెన్స్ మినిస్టర్స్ వచ్చేసి మనకు ADMM ప్లస్లో ఉండడం జరుగుతుంది. ADMMలో మనకు 10 మెంబర్స్ మాత్రమే డిఫెన్స్ మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళు మాత్రం ఓన్లీ ఏషియన్ నేషన్స్కి సంబంధించిన వాళ్ళే. కానీ ADMM ప్లస్లో ఏషియన్ 10 డిఫెన్స్ మినిస్టర్స్ ఆఫ్ ది ఏషియన్ గ్రూపింగ్, అలాగే 8 డైలాగ్ పార్ట్నర్స్ ఆఫ్ ది ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. వాటి మినిస్టర్స్ కూడా టోటల్లీ మనకు 18 మినిస్టర్స్ అన్నవి ఉండడం జరుగుతుంది. అసలు ఈ డైలాగ్ పార్ట్నర్స్ ఏవి అన్నది మీకు మోస్ట్ ఇంపార్టెంట్. 8 ఉన్నాయి. ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఒక పేర్ చేసుకోండి. 8ని ఇండియాని, చైనాని ఒక పేర్ చేసుకోండి. ఇండియా, చైనా, ఆ తర్వాత రష్యా అండ్ USA, ఆ తర్వాత ఇంకొక పేర్ చేసుకోండి జపాన్ అండ్ సౌత్ కొరియా, ఇంకొక పేర్ చేసుకోండి ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఇలాగ మనకు 8 కంట్రీస్ అన్నవి ఏషియాలో డైలాగ్ పార్ట్నర్స్గా ఉన్నాయి. క్లియర్? ADMMలో 10 నేషన్స్, ADMM ప్లస్లో 18 నేషన్స్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరుపుకుంటారు. ఈ ADMM అనేది ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2010లో ADMM ప్లస్ గురించి మాట్లాడుతున్నాం. 2010లో ఎవరు హోస్ట్ చేశారు ఫస్ట్ టైం అంటే వియత్నాం హోస్ట్ చేసింది ఫస్ట్ టైం. ఫస్ట్ ఈ ADMM ప్లస్ స్టార్ట్ అయినప్పుడు ఇది బయాన్యువల్ ఎక్సర్సైజ్, అంటే 2 ఇయర్స్కి ఒకసారి జరిగేది. కానీ 2017 నుంచి ఇది యాన్యువల్ ఎక్సర్సైజ్గా మారిపోయింది, అంటే 1 ఇయర్కి ఒకసారి జరుగుతోంది. ఇప్పుడు చెప్పండి, ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీట్ ప్లస్ ADMM ప్లస్లో 18 కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవి 1 ఇయర్కి ఒకసారియా లేకపోతే 2 ఇయర్స్కి ఒకసారి మీటింగ్ జరుపుకుంటాయా? ఫస్ట్ అయితే 2 ఇయర్స్కి ఒకసారి. ప్రజెంట్ 2017 నుంచి ఇది యాన్యువల్ ఎక్సర్సైజ్. సో ప్రజెంట్ ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ఎక్సర్సైజ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ డస్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ADMM మీటింగ్స్? ADMM మీటింగ్స్లో ఏ కంట్రీ అన్నది పార్ట్ కాదు అని అడుగుతున్నారు. మనకు తెలుసు ADMMలో 10 కంట్రీస్ మాత్రమే ఉంటాయి. ఓకే, వీళ్ళు కూడా ADMM అడుగుతున్నారు. ADMM ప్లస్లో అయితే 18 కంట్రీస్ ఉంటాయి. మనకు అడిగింది ఏంటి? ADMM. మరి ఈ ADMMలో ఏ కంట్రీ పార్ట్ కాదు అన్నది మీరు చెక్ చేసుకొని ఆప్షన్ని డిసైడ్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.